వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాలు మారిపోతాయని, ఎస్సీ ఎస్టీ మహిళా నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తార్నాకలోని విజయపురి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షాలకే ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈసారి ఏదైతే వర్షపు నీటి కాలువలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి పూడికను తీయాలో అది అరకొర మాత్రమే తీశారు. అది ఓపెన్ నాలాలు కావచ్చు, అండర్ గ్రౌండ్ వర్షపు నీటి కాలువలు కావచ్చు, ఎక్కడ కూడా పూడిక సరిగ్గా తేయలేదు. దాని కారణంగానే చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీదనే పారుతూ ఉన్నాయి. దాని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. ఈ వచ్చేటువంటి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఓపెన్గా ఉన్నటువంటి నాళలన్నింటినీ కూడా మరి మాన్యువల్స్ వేయడము, అరకొరగా నాసిరంగా ఉన్నటువంటి మాన్యువల్స్ అన్ని రిప్లేస్ చేయడము, కొత్తవి వేయడము, అదేవిధంగా ఎంత వీలైతే అంత ఎక్కువ ఓపెన్ నాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెరిగి నీరు ప్రవాహం జరగకుండా అడ్డుకుంటున్నాయి. ఆ ఓపెన్ నాలలో ఉన్నటువంటి చెట్లతో సహా సిల్ట్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద తీసేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ నాలాలో కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వర్షపు కాలంలో ట్రీ ప్లాంటేషన్ కూడా జరపాల్సిన అవసరం ఉంది.